హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాన్ని నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ ఏంటి అని డిస్కస్ చేసుకునే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ who are watching my channel and who are supporting my channel and who are sharing my channel. Thank you so much for that. And I request you all, don't forget to like the video and share the video, and at the same time don't forget to subscribe the channel. So for latest updates, keep watching the channel. Thank you. సో ఇప్పుడు విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2056 ప్రొబేషనరీ పోస్టులు అంటే పిఓ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి స్టార్టింగ్ శాలరీనే 41,960 రూపాయలు, అంటే 42,000 అనుకోండి. 42,000 రూపాయల స్టార్టింగ్ శాలరీతో స్టేట్ బ్యాంకులో ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉద్యోగాన్ని పొందుకునేటువంటి ఒక సువర్ణ అవకాశం. ఫ్రెండ్స్, ఇక ఎస్బీఐ రిలీజ్ చేసినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పూర్తి వివరాలను గమనిస్తే, ఈ నోటిఫికేషన్ ద్వారా 2056 ప్రొబేషనరీ ఆఫీసర్స్ నియామకాలకి దరఖాస్తులను ఆహ్వానించింది. సో అర్హత ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 5, 2021 నుండి అక్టోబర్ 25, 2021 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలోనే ఉంటుంది. అభ్యర్థిని ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హులైన వారికి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ నవంబర్ మధ్యవారంలో ఉంటుందని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి ఆస్పిరెంట్స్ కోసం నేను వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో దట్ క్యాండిడేట్స్ విల్ గెట్ ద క్లియర్ పిక్చర్ అబౌట్ ద వేకెన్సీస్. అందుకోసం నేను ఇక్కడ టోటల్ ఒక టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇవి నేను కూడా చదువుతాను. ఒకవేళ మీరు క్లియర్గా చూడాలనుకుంటే కూడా వీడియోని పాజ్ చేసి మీరు టేబుల్ని క్లియర్గా చూడొచ్చు. సో నేను కూడా ఒకసారి చదువుతాను, చూడండి. ఎస్సీ కేటగిరీలో వేకెన్సీస్ వచ్చేసి 300, బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 24. సో ఎస్సీ కేటగిరీలో మొత్తం పిఓ పోస్టులకు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 324 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్నంటే 150. సో అదే కేటగిరీలో బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి 12. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఇన్ ద ఎస్టీ కేటగిరీ ఈజ్ 162 ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టులు. అలాగే ఓబీసీ కేటగిరీ కిందకి వస్తే 540 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. సో వాటికి ఒక 20 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్ పోస్టులు వేకెన్సీస్ కలిపితే మొత్తం ఓబీసీ కేటగిరీలో 560 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని అంటే 200. సో వీటికేమి బ్యాక్లాగ్ పోస్ట్ లేవు. అలాగే జనరల్ కేటగిరీలో కూడా 810 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మొత్తం టోటల్ ఎస్బీఐ రిలీజ్ చేసినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్స్కి వచ్చినటువంటి మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 2000, బ్యాక్లాగ్స్ కింద 56, మొత్తం కలిపితే 2056 పోస్టులు, 2056 ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఇది నెంబర్ ఆఫ్ పోస్ట్కి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు నేను క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి అనే విషయాన్ని కూడా నేను ఇక్కడే డిస్కస్ చేశాను. యూ కెన్ వాచ్ ఇట్. ఇక విద్యార్హతలు, క్వాలిఫికేషన్స్ సంబంధించినటువంటి విషయానికి వస్తే, అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్ ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్లో ఉండేటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో 2020 డిసెంబర్ 31వ తేదీలోపు డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో వాళ్ళ వయసు విషయానికి వస్తే, అభ్యర్థి వయసు 2020 ఏప్రిల్ 4 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు కలిగి ఉండాలి. ఒకవేళ రిజర్వ్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 5 ఏళ్ళు, వాళ్ళకి 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. ఒకవేళ క్యాండిడేట్స్ ఓబీసీ అభ్యర్థులైతే 3 ఏళ్ల వయసు వరకు వాళ్ళకు సడలింపు ఉంటుంది. సో పరీక్షా కేంద్రాలు మనం తెలంగాణలో, ఆంధ్రాలో చూస్తే, తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. సో ఈ నగరాలలో హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ నగరాలలోని తెలంగాణ ఏరియాలో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు,
ఒంగోలు, రాజమండ్రి. సో ఇవి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. సో దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభించేటువంటి డేట్ ఏంటంటే అక్టోబర్ 5, 2021. దరఖాస్తుల చివరి తేదీ ఏందయ్యా అంటే అక్టోబర్ 25, 2021. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటుందంటే నవంబర్ లేదా డిసెంబర్లో. ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే డిసెంబర్ 2021. సో దాని తర్వాత ఇంటర్వ్యూలు ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉందంటే 2022 ఫిబ్రవరి 2వ వారం లేదంటే 3వ వారంలో ఉండే అవకాశం ఉంది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ యొక్క వివరాలు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్లై చేయదలుచుకున్నటువంటి క్యాండిడేట్స్ ఈ సమాచారాన్ని అంతా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశించి ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.